సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము ఘనమైనది, హోసన్నా నీ నామము బలమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షాሎም గ్రీటింగ్స్ ప్రకటిస్తున్నాను. క్రీస్తు యేసు జ్ఞానాన్ని బట్టి కృపయు సమాధానం మీ అందరికీ విస్తరింపబడుగాక. మరి ఈరోజు ఒక కొత్త సిరీస్ అనుకుంటున్నాను, కొత్త సిరీస్ లేకపోతే ఒక కొత్త మెసేజ్. ఇప్పటివరకు మనం దయ్యములు వాటి నుంచి విడుదల మీద ఒక సిరీస్ చేశాము, 7-8 క్లాసులు. శాపాలు వాటి నుంచి విడుదల, వాటిని విరగొట్టడం మీద 10 క్లాసులు మనం చేశాము. మరి ఈరోజు అయితే ఈవినింగ్స్ అయితే మనము పరిశుద్ధాత్మ మీద సిరీస్ చేస్తూ ఉన్నాము. రాత్రి కొంచెం భిన్నంగా నడిపించాడు దేవుడు. 10 కన్యకల మీద ఆ ఉపమానాల్లో ఉన్న మర్మాలను మనం చూసాము, అందులో వాక్యం గురించి, ఆత్మ గురించి. మరి ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. మరి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కనుక ఆయన మనతో వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉంటాడని మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తిగత సంబంధము ఆ వ్యక్తి అయిన దైవికమైన, దైవమైన ఆ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మునితో మనం వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలని కూడా మనం తెలుసుకోవాలి. సో అయితే వ్యక్తిగత సంబంధం గురించి మనం పరిశుద్ధాత్మతో ఎలా ఉండాలనేది మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. మరి ఆ వ్యక్తిని తెలుసుకోవటం ఎలా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట. ఓకే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. మరి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అంటే ఏంటి? ఆయన ఒక వ్యక్తికి కొన్ని గుణ లక్షణాలు ఉంటాయి, ఆ వ్యక్తికి కొన్ని ఫీచర్స్, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అదేంటో చూద్దాం మనం. ఓకే,
మరి ఆయన వ్యక్తి కనుక మనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాడు. ఆయన త్రిత్వంలోని మూడవ వ్యక్తి. త్రిత్వంలోని మూడవ వ్యక్తి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ పర్సనల్ అనమాట. అంతే, ఈజ్ ఎ పర్సన్ అండ్ పర్సనల్. ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంటుంది అంతే. వ్యక్తి గనక ఆయన ఒక వ్యక్తిత్వం ఆయనకు ఉంటుంది, ఒక సెపరేట్ వ్యక్తిత్వం ఆయనకు ఉంటుంది. మరి త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఓకే, ముగ్గురు ఒకటే. ఆ మూడు డైమెన్షన్స్లో వాళ్ళు పని చేస్తూ ఉంటారు, క్రియ చేస్తూ ఉంటారు. ఓకే, కానీ ఒక్కొక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుందన్నమాట. అందరికీ ఒకే రకమైనది ఉంటుంది. మరలా ఎవరికి వాళ్ళకి మధ్యలో వ్యక్తిత్వంలో ఒక్కొక్కళ్ళు ఒక విధానంలో వాళ్ళు ఆపరేట్ అవుతూ ఉంటారు, స్పందిస్తూ ఉంటారు అన్నమాట. అయితే మరి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆయన వ్యక్తిగత సంబంధం మనతో కలిగి ఉంటాడు. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఇందులో తెలుసుకోవటంలో మనం ఒక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక శక్తి కాదు, ఆయన ఒక ప్రభావం కాదు, ఆయన ఒక ఎనర్జీ కాదు. ఓకే, ఆయన ఒక ఫోర్స్ కాదు, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సే కాదు, ఆయన ఒక ఎనర్జీ కాదు. జనరల్గా ఏమంటారు, ఫోర్సు లేదా ఇన్ఫ్లుయెన్స్ ఎనర్జీ అయితే అతన్ని అది ఇది అంటారు. ఒక వ్యక్తిని ఇప్పుడు నిన్ను నన్ను పట్టుకొని అదిరా ఇదిరా అంటే మనం బాధపడతాం, దుఃఖిస్తాం, ఆ వ్యక్తిని కించపరిచినట్లు. అలానే పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని ఇట్టో దట్టో లేకపోతే అది ఇది అంటే ఒక వస్తువుని చూచినట్లు లేకపోతే ఒక శక్తిని చూచినట్లు మనం చూసి ఆయన ఆ విధంగా మనం ఆయన గురించి మాట్లాడామనుకోండి, ఆయన దుఃఖపడతాడు. అందుకనే వాక్యం చెప్తుంది, డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఎవరిని మనం దుఃఖించాం, ఒక వస్తువుని మనం దుఃఖింపచేయం. ఓకే, ఒక వ్యక్తినే దుఃఖింపచేస్తాం. మరలా ఆయన జంతువు కాదు ఫీలింగ్స్ ఉండటానికి. ఆయన దైవికమైన వ్యక్తి, త్రిత్వంలోని మూడవ వ్యక్తి. ఓకే, సో ఆయన ఒక ఫోర్స్ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఒక ఎనర్జీ కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి. అతడు ఆయన. ఓకే, అయితే ఎందుకు ఇది మనం తెలుసుకోవాలంటే మనం పరిశుద్ధాత్మని ఒక వస్తువులాగా అదో ఇదో అన్నామంటే జనరల్గా వస్తువులు మనల్ని వాడుకోవు, మనం వస్తువుల్ని వాడుకుంటాం. ఓకే, అంతే కదా. ఇదిగో ఈ బాటిల్ ఉంది, లేకపోతే ఈ పెన్ ఉంది, ఈ ల్యాప్టాప్ ఉంది. ఓకే, వాటిని పర్సన్ అనం కదా, అదో ఇదో అంటాం. ఆ పుస్తకం తీసుకురా, ఆ పెన్ను తీసుకురా అంటాం అన్నమాట. పరిశుద్ధాత్ముని అదో ఇదో అని మనం భావిస్తే మనం పరిశుద్ధాత్ముని వాడుకుంటాం. పరిశుద్ధాత్ముడు దేవుడు, దేవుణ్ణి మనం వాడుకుంటామా? అలా కాకుండా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని మనం తెలుసుకున్నామంటే ఆ వ్యక్తి మనలను వాడుకుంటాడు. అప్పుడు మనం ఏమని ప్రార్థిస్తాం? హోలీ స్పిరిట్ గాడ్ యూజ్ మీ అని ప్రార్థిస్తాం అన్నమాట. నన్ను వాడుకో, నీ పనిలో నన్ను వాడుకో. హోలీ స్పిరిట్ గాడ్ యూజ్ మీ. దేవుడు మనల్ని వాడుకోవాలి, మనం దేవుణ్ణి వాడుకోవటం కాదు. ఓకే, సో రెండో విషయం, ఈ మాట అన్నది ఎవరైతే బెన్నీహిన్ గారు అన్నారనమాట. చక్కగా ఆయన వివరించారు. యాక్చువల్గా మన తరానికి పరిశుద్ధాత్మని బాగా పరిచయం చేసింది బెన్నీహిన్ గారు. ఆయనకు ముందు క్యాథరిన్ కుల్మన్ గారు. మన ఇండియాలో అయితే డీజేస్ దినకరణ గారు వాళ్ళ పరిచర్య ద్వారా, ఇంకా కొన్ని పెంతెకోస్తు సంఘాలు. ఇప్పుడు అదే చూడండి, అనేక ట్రెడిషనల్ చర్చెస్కి కూడా వెళ్ళిపోయింది ఆ బోధ. మొదట్లో తృణీకరించేవాళ్ళు, డెవిల్ అనేవాళ్ళు. ఆ రోజు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తితో ఏ విధంగా దెయ్యాలను వెళ్ళగొడతంటే బయల్జబేలు దెయ్యాలకు అధిపతి ద్వారా ఈ కార్యాలు చేస్తున్నాడని ఏ విధంగా అన్నారో, మొదట్లో పరిశుద్ధాత్మ బోధ ఆయన ఆపరేషన్స్ వచ్చినప్పుడు అనేక మంది క్రైస్తవులే, అన్యులంటే వాళ్ళకి అర్థం కాదు, అది వేరే విషయం.
అనేక మంది క్రైస్తవులే, ముఖ్యంగా ట్రెడిషనల్ చర్చెస్లో తరతరాలుగా ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి ఆ విధంగా బోధించారు కాబట్టి వాళ్ళ బోధకుల్ని వాళ్ళు నమ్మి వీళ్ళని దెయ్యం అన్నారు, తృణీకరించారు, గాయపరిచారు, దూషించారు. సరే, అయితే పరిశుద్ధాత్ముడు నిజముగా వాస్తవముగా ఆయన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి నీతోనూ నాతోనూ సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఓకే, వాక్యం మనం బాగా గమనించినప్పుడు ఏంటంటే వాక్యము ఆయన్ని ఎవరు అంది, హూ ఈజ్ హీ అన్నట్టు. ఎవరు, ఎవరు అని ఎవరంటున్నాం? వాట్, దిస్ అండ్ దట్ అన్లా, ఎవరు అని వాక్యం ఆయన గురించి చెప్పిందనమాట. చూడండి, యోహాను సువార్త 15:26 చూడండి. యోహాను సువార్త 15:26. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అది మీరు మొదట చాలు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అంటే ప్రభువారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్ముడిని ఆయన అంటే ఒక వ్యక్తిగా చెప్తున్నాడు. మరి సంఘం ఎందుకు? ఒక శక్తిగానో, ఒక ప్రభావంగానో, ఒక ఎనర్జీగానో, ఒక బలంగానో తీసుకుంటుంది. యేసుక్రీస్తు వారే ఆయన గురించి బోధిస్తున్నాడు, ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మరలా చదవండి అదే వాక్యం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త ఆదరణకర్త, ఎస్, తండ్రి యొద్ద నుంచి వస్తాడంట ఆ వ్యక్తి. ఓకే, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు. అది తండ్రి యొద్ద నుండి బయలుదేరిన సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆయన హీ విల్ కమ్ టు యూ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ విల్ టెస్టిఫై ఆల్ అబౌట్ మీ అంటున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మని ఆయనగా హీగా సంబోధిస్తున్నాడు. మనమేమంటున్నాము? ఇంకో వాక్యం చూద్దాం, యోహాను సువార్త 16:13 చూద్దాం. అయితే ఆయన అనగా ఓకే, సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపక సంగతులను మీకు తెలియజేయండి. అది చూడండి, ఏమనుంది? స్టార్టింగ్లోనే ఆయన అనుంది, ఆయన అనుంది. ఓకే, హీ. మరి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? ఆయన సత్యస్వరూపైన ఆయన ఆత్మ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. మన లోకంలో అనేక మంది అబద్ధపు మనుషులు ఉంటారు, అబద్ధపు ఆత్మలు ఉంటాయి. బట్ ఈయన సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆయన వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తన గురించి తానే చెప్పుకోడంట. ఓకే, ఆయన ఎప్పుడల్లో వచ్చినా ఆయన యేసుక్రీస్తు వారి గురించి చెప్తాడు. రాబోయే సంగతులను ఆయన మనకు బయలుపరుస్తాడు. ఓకే, ఆయన అని స్పష్టంగా ఉంది. చూడండి, నెక్స్ట్ ఇంకొక వచనం 1 యోహాను 5:6 చూద్దాం. 1 యోహాను 5:6. ఒకటి యోహాను 5:6. నేల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నేలతో మాత్రమే కాక నేలతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. చదవండి. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును. అది సాక్ష్యమిచ్చేవారు ముగ్గురట. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు. సాక్ష్యం ఎవరిస్తారండి? జంతువులు ఇస్తాయా? వస్తువులు ఇస్తాయా? సాక్ష్యం మనుషులు ఇస్తారు, వ్యక్తులు ఇస్తారు.
వాళ్ళు ముగ్గురట. అందులో మొదటెవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ. ఓకే, నీళ్ళు, రక్తము. ఓకే, సరే, రక్తము నీళ్ళు ఎవరి? దేవుని. శారామ రాకాతర్ రోఖే తెరెమిషేంద రాకాతర్. యేసుక్రీస్తు వారి రక్తము. రాకాతరమశాందర. ఆత్మ ఒక వ్యక్తి, వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. షోరేఖే తెరే తెరిష్. And the Spirit who is truth confirms it with his testimony. నెక్స్ట్ చూడండి, మరి వ్యక్తి అయితే మాట్లాడాలిగా, జంతువు అయితే మాట్లాడదు, అరిసిద్ది అంతే. వ్యక్తి అయితే మాట్లాడాలి. మరి వ్యక్తికి ఒకళ్ళు వ్యక్తి అని మనం పిలవాలంటే అతను మాట్లాడాలి, సంభాషించాలి, కమ్యూనికేషన్ చేయాలి. అంటే పరిశుద్ధాత్ముడు హీ స్పీక్స్ అనమాట. చూడండి, అపోస్తుల కార్యాలు 8:24 చూడండి. అపోస్తుల కార్యాలు 8:24. 8:29 చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, ఒక్క నీవు నిమిషం. ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. అది ఓకే. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళి ఆయనని కలుసుకో అంట. ఆ ఇథియోపియన్ యూనక్ అనమాట. ఆ ఇథియోపియా దేశంలో ఆ రాణి దగ్గర పనిచేసే ఈ నపుంసకుడు, ఫైనాన్స్ మినిస్టర్ అతను బయలుదేరుతున్నాడు ఎక్కడికో. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, చూడండి అపోస్తుల కార్యాల్లో ఎలాంటి అనుభవం ఉందో, సూపర్ న్యాచురల్. మనం అనుభవాల్లోకి వెళ్ళాలంటే, ఒకరోజు నువ్వు సడన్గా వెళ్తున్నావు, జగదాంబ సెంటర్లో నడుస్తూ వెళ్తున్నావు. ఓకే, నడుస్తూ వెళ్తుంటే సడన్గా నువ్వు ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఓకే, నా కుమారి ప్రమీళ, ఇదిగో ఆమెకి వెళ్ళి సువార్త చెప్పు. ఓకే, వాళ్ళకి వెళ్ళి సహాయం చేయి. కొంతమందికి అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో వాళ్ళు పలానా వాళ్ళు ఆ డోర్ నెంబర్తో సహా చెప్పేసి, ఇప్పుడు ఎవరో ఆ ఇంట్లో సూసైడ్ చేసుకోబోతున్నారు, నువ్వు వెళ్ళి తలుపు తట్టు. నాకైతే ఆత్మస్వరం కాదు కానీ కళలో చెప్పాను కదా. ఓకే, అది ఆత్మస్వరం. మనం నిద్రపోతున్నప్పుడు అది దర్శనంలో చూపించచ్చు. అది క్రైస్తవ అనుభవం, అది క్రైస్తవ్యం. ఆత్మ ఫిలిప్పుతో చెప్తుందండి. అంటే ఎంత సెన్సిటివ్గా ఉన్నాడో చూడండి ఆత్మస్వరానికి. అంటే పరిశుద్ధాత్ముడు, ఆత్మ వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన వ్యక్తి. ఇంకొకటి, మరి వ్యక్తి అని అనిపించుకోవడానికి ఇంకా ఏం కావాలి? ఆయనకు ఒక చిత్తం ఉంటుంది, ఆయనకు ఒక స్వచిత్తం ఉంటుంది, విల్. మరి వాక్యంలో ఎక్కడుంది అది? 1 కొరింథీయులు 12:11 వెళ్ళండి. ఇప్పుడు వ్యక్తి అంటే ఆయన మాట్లాడాలి. ఓకే, వ్యక్తి అంటే ఆయన అనాలి, ఆయన కానీ ఆమె కానీ అనాలి. మరి పరిశుద్ధాత్ముడిని ఆయన అంటున్నారు. వ్యక్తి మాట్లాడాలి, వ్యక్తికి ఒక చిత్తం ఉంటుంది. 1 కొరింథీయులు 12:11. అయినను వీటినన్నిటినీ ఆత్మ ఒక్కడే. మీరు కాంపిటేటివ్ ఫీల్ అవ్వద్దు కుటుంబంలోనే. ఆయనను వీటన్నిటికీ ఆత్మ ఒక్కటే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. అది ఒక పని చేయండి, ఒక వాక్యం మీరు చదవండి, ఒక వాక్యం అక్క చదువుతారు. ఓకే సార్, నెక్స్ట్ టీచర్ గారు చదువుతారు. ఇప్పుడు చదివిన వాక్యం మరలా చదవండి. ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, తండ్రి చిత్తం తెలుసుకుంటాడు, మనకు బయలుపరుస్తాడు. అట్ ద సేమ్ టైం ఆయనకు కూడా ఒక స్వచిత్తం ఉంది. మన ఇంట్లో ఉన్నాము, తల్లిదండ్రుల చిత్తానికి మనం విధేయత చూపాలి. వాళ్ళ చిత్తం ఏంటో మనం తెలుసుకుంటాం, వాళ్ళ ప్లాను, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ మనసులో ఏముందనేది. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక మనసు ఉంటుంది, మనకు కూడా ఒక చిత్తము, ఒక ప్లాను, ప్రణాళిక ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు మరి ఆ త్రిత్వంలో పనిచేసేటప్పుడు తండ్రి చిత్తానికి, తండ్రి ఆత్మే అయినా కుమారుని ఆత్మే, వాళ్ళు ఎక్కడ డిజగ్రిమెంట్ ఉండదు. ఎవరి చిత్తాలు వాళ్ళకున్నా కూడా కలిసే పనిచేస్తారు. ఆ త్రిత్వంలో డిస్యూనిటీ అనేది ఉండదు, విభిన్నంగా ఉన్న ఏకత్వం ఉంటుందన్నమాట. అంటే హీ హ్యాజ్ ఎ విల్.
పరిశుద్ధాత్ముడు ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ఒక్కొక్కరికి ఏ విధంగా వరాలు పంచి ఇవ్వాలనేది చేస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడేంటి, వ్యక్తి ఉన్నాడు, ఆయన వ్యక్తిగతం, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆయన లేదా ఆమె అనాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముని ఆయన అని బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారే ఆయన అని చెప్తున్నాడు. ఓకే, ఆయన మరి వ్యక్తి అయితే మాట్లాడాలి. మరి ఫిలిప్పుతో ఆత్మ మాట్లాడాడు. ఇప్పుడైతే వ్యక్తి అయితే చిత్తం కలిగి ఉండాలి. చూసాము తన చిత్తం చొప్పునే. నెక్స్ట్ ఆయన వ్యక్తి అయితే ఆ వ్యక్తికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ అంటే ఏంటి? కొన్ని ఫీలింగ్స్ అంటే ఏంటి తెలుగులో? ఆయనకి కొన్ని భావోద్రేకాల ఓకే భావోద్రేకాలు ఉంటాయి. మరి పరిశుద్ధాత్మనికి భావోద్రేకాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. ఆయన కొన్ని భావాలు, భావోద్రేకాలు, స్పందించటం అన్నమాట, స్పందనలు. ఓకే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అది దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడు అంటే ఆయన దుఃఖపరచబడవచ్చు, ఆయన ఏడవచ్చు, ఆయన కోపం రావచ్చు, ఆయన సంతోషించవచ్చు, ఆయన నవ్వవచ్చు, ఆయన గంతులేయచ్చు. చూడండి, అంటే మనం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని తెలుసుకున్నప్పుడు, మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మన లోపలే ఉన్నాడు. ఒకసారి మనం నవ్వుతాం, అది పరిశుద్ధాత్మ నవ్వవచ్చు, లోపలే ఉన్నాడు. మరి ఆ లోపల ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా వస్తాయి? ఆయన కనపడ్డ కదా, నీ ద్వారానే వస్తాయి. ఒకసారి ఎందుకు ఏడుస్తున్నావో తెలియదు, ప్రార్థన గదిలోకి వెళ్తాం. నాకు కొన్ని రోజులు, నెలలు ఏడుస్తూ ఉండేవాడిని, రోధిస్తూ ఉండేవాడిని. ఎందుకు? రీజన్ ఉండదు, అంత బాగానే ఉంటుంది, ఏ కొరత లేదు. తర్వాత ఒక పెద్ద పరిచర్యకు తీసుకెళ్తాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు సడన్గా భావాలు పెరుగుతాయి, భావోద్రేకాలు. రాత్రి కూడా సడన్గా కొంచెం, గత కాలంలో ఎవరో ఎక్కడన్నా నీకు తెలిసిన వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు జైల్లో ఉండొచ్చు, అది నీకు తెలియదు. కానీ సడన్గా భారం ఇస్తాడు ఆయన ఆత్మలో. అప్పుడు నువ్వు మొరపెడతా ఉంటే నీ కన్నీళ్ళు రావచ్చు, భరింపలేనంత బాధ రావచ్చు నీకు. నాకు బాగా తెలుసు, హైదరాబాద్లో మియాపూర్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకరోజు అప్పుడే అరౌండ్ 8:30 or 9కి నేను భోజనం చేశాను రూమ్లో. అలా కూర్చున్నాను, టేబుల్ ఉంది, చైర్ మీద. ఇంకా సడన్గా భరింపలేనంత, ఎప్పుడు అంత భారం నేను చూడలేదు. అది రిలీజ్ చేద్దామన్నా కూడా అవ్వట్లా. అది అలాంటి భారం వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడతాను, లేదు ప్రార్థిస్తాను. ఎంత ప్రార్థించినా కూడా అది పోవట్లేదన్నమాట. అది తెల్లవారుజామున వరకు కూడా ఉంది. కొంత ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది, కానీ ఉంది. తర్వాత రాజు అనే సహోదరుడు ఉన్నాడు, అతనితో నేను బస్ స్టాప్లో బస్సు ఎక్కడానికి వెళ్తే అప్పుడప్పుడు వస్తుంటాడు, వాక్యం విందామని, ఫెలోషిప్. అతనితో చెప్తున్నా ఏదో జరగబోతుంది అన్నట్లు. మరి ఆ బస్సు ఎక్కేసి ఎక్కడ సెక్రటేరియట్ ప్రాంతంలో ఎక్కడ దిగాను, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్లు అనమాట. బాగా క్లోజ్ స్నేహితులతో కలిసి ఆ మేడ్చల్ ప్రాంతం వైపు. మరి నేను ఆ ఫ్యూనరల్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా అటుగుండా అటు వెళ్ళిపోయి ఆ డేవిడ్, దినేష్ బ్రదర్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మరి అక్కడ ఉండి తర్వాత ఈవినింగ్ ఫ్యూనరల్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మనికి తెలుసు అది జరగబోతున్నట్లు అనమాట. నేను ఆ బాధ గుండా వెళ్ళాలి, లేకపోతే ఆ టైంలో ఇంకా కొంతమందికి కూడా ఇచ్చినప్పుడు. మరి ఆ పాస్టర్ గారు అబ్బాయి ఏమైందంటే, ఆయన ఆ రోజు ప్రత్యేకంగా సండే, ఆ ముందు సండే యవనస్తుడు ప్రత్యేకంగా తండ్రిని బాగా హగ్ చేసుకున్నాడంట ఆ సండే ఆరాధన జరుగుతున్నప్పుడు. ఎందుకో తండ్రికి తెలియని దుఃఖం వస్తూ ఉంది, ఎవరికి అర్థం కావట్లేదు. ఆ వర్షిప్ సమయంలో విపరీతంగా ఆయన ఏడ్చాడంట. అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ నాకు ఆయన కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. వాళ్ళు తెలుసు, వాళ్ళని సొంతగా మనం భావిస్తాం కనుక, మన వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు బాధలో వెళ్తున్నప్పుడు ఆ బాధలో మనం వెళతాం. అంటే ఇవి చాలా స్పిరిట్ మిస్టరీస్ అండి. బాగా మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు ఇట్లాంటి అనుభవాలు వస్తాయి. అట్లాంటిది ఎప్పుడు వచ్చినా
అటెన్షన్ పే చేయండి. ఎంత బిజీగా ఉన్నా సరే ఈ లోపల ఉన్న భారానికి పే చేసి ఇంటర్సీడ్ చేయండి, అంటే విజ్ఞాపన చేయండి అనమాట. ముఖ్యంగా భాషల వరం అప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. అక్కడే రోమిలికి రాసిన పత్రిక 8:26లో 26-28 ఉచ్చరింప శక్యంగానే మూలుగులు అక్కడ అవసరమైతే ఏం అటువలే జరుగుతుంది? ఆత్మ ఎస్, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఎట్లా తెలుస్తాయి? ఆయన లోపలే ఉన్నాడు కనుక మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఎందుకంటే ఆ ఇష్యూ మనకు తెలియదు, ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆయన బాగా సెన్సిటివ్గా ఉంటే మాట్లాడతాడు. మనం అంత అనుభవం లేకపోతే ఏంటంటే మనకు ఫీలింగ్స్ ఇస్తాడు అన్నమాట, ఎమోషన్స్ ఇస్తుంటాడు. వాటిని రిలీజ్ చేయాలి, మరలా అది దేవుని వైపు పంపించాలి, మనం బయటకు రిలీజ్ చేసి. ఉచ్చరింప శక్యంగాని మూలులు కాత ఓహో షకాల మా కాత మమ్మ అన్నట్టు కూడా ఉంటుంది అన్నమాట. ఒక హైదరాబాద్లోనే ఒకసారి ఒక 10 రోజులు జీవికేకి వెళ్తున్నాను, అంత పరిచర్య చూసుకొని ఇంకా స్నేహితులు కలిసి వస్తున్నాను. ఏదో ఒక దుఃఖం అన్నమాట, తెలియదు, ఒక రీజన్ ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లము లేదు. బస్సులో కూర్చున్న దుఃఖం, నా స్నానం చేయడానికి వెళ్ళి నాకు రెస్ట్ రూమ్లో ఉన్న దుఃఖం, ఇంకా అక్కడ బాగా ఉంటుంది కదా. అంటే కొన్ని పదాలు జీవికే రెస్ట్ రూమ్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా దుఃఖం అనమాట. అంటే ఆత్మతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఈ విధంగా ఉంటే ఇతరులు దాన్ని అర్థం చేసుకోలేరు. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడన్నా ప్రాబ్లంలో ఉంటే మన ద్వారా ఆయన ఏంటంటే విజ్ఞాపన చేస్తుంటాడు. మరి ఒక ఫ్యూనరల్ అటెండ్ అవ్వడం ఎంత కష్టం అంటే ఆ ముందు ఈ భావాలన్నీ వచ్చినాయి, ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. లేదా కొంతమంది అలా వచ్చినప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ యాక్సిడెంట్ నుంచి వాళ్ళని తప్పించవచ్చు. ఒక విమాన ప్రయాణం వెళ్ళాలనుకుంటావు, నేను ఇట్లానే సెకండ్ టైం ఆఫ్రికా వెళ్ళటానికి బుక్ చేశా టికెట్స్ కూడా బుక్ అయినాయి. ఆ 10 రోజులు ఎందుకు ఏడుస్తుంటే నాకేదో డౌట్ వచ్చింది, వెళ్ళటం దేవుని చిత్తం కాదేమో, పరిశుద్ధాత్ముడు ఆయన చెప్తున్నా మనకు అర్థం కావట్లేదేమో, ఈ విధంగా దుఃఖిస్తున్నాడని టికెట్స్ క్యాన్సిల్ చేశాను. బట్టలు కొనుక్కున్న అంత రెడీగా ఉంది, సెకండ్ టైం కెన్యా వెళ్ళటానికి క్యాన్సిల్ చేసి పడేసా టికెట్స్. ట్విన్ టవర్స్ ఆ కూల్చివేతప్పుడు సెప్టెంబర్ 11 అటాక్స్ 2001లో కొంతమందికి ఆ రోజు సడన్గా క్రైస్తవులే రెగ్యులర్గా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళే, ఆబ్సెంట్ పెట్టేవాళ్ళే కాదు, ట్విన్ టవర్స్లోనే వాళ్ళ ఆఫీస్లో ఆ రోజు లేచిన వెంటనే వాళ్ళకి ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదట. ఫీలింగ్స్, అందుకని వెళ్ళలేదు. దాని ద్వారా అనేక మంది సాక్ష్యాలు బతికి బయటపడ్డారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. లోపల నుంచి ఆయన మనకు ఫీలింగ్స్ ఇస్తున్నాడు. అక్కడ డేంజర్ ఉంది, ఆయన ఆత్మ కదా. సో ఇవి స్పిరిట్ మిస్టరీస్ ఇవన్నీ. అందుకనే నేను ఎక్కువ, ఎందుకంటే ఏదో వాక్యం చెప్పొచ్చు, ఒక వేలాది మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, లైకులు కొట్టొచ్చు, కామెంట్లు పెట్టొచ్చు, కానీ ఆత్మ మీలో ఉండి పరిశుద్ధాత్మని మరలా మనం ఆ అభిషేకంతో నింపబడతా ఉంటే ఆ ఆత్మ జీవితం వేరంతే. మామూలు క్రైస్తవ జీవితం కన్నా అది ఇంకా శక్తివంతమైంది. చక్కగా చదివాం ఇప్పుడే, రాబోయే సంగతులను చూపిస్తాడు. ప్రాణాలు రక్షించాలంటే ఒక డాక్టర్ అవ్వాల్సిన పని లేదు, సరిగ్గా నిద్రపోవటం తెలిస్తే చాలు. ఎప్పుడు అనాయింటెడ్ నిద్ర అది. ఎవడు ఏ కష్టంలో ఉన్నాడో, ఎవడు సూసైడ్ చేసుకోబోతున్నాడో, ఎవడు డిప్రెషన్లో ఉన్నాడో నీకు తెలుస్తుంటుంది. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసో దగ్గరికి వెళ్ళో వాళ్ళని ఆ డేంజర్ నుంచి తప్పించవచ్చు. అందుకనే మరలా ఆత్మ జీవితం గురించి నేను నొక్కి వక్కాణిస్తుంటాను అనమాట, స్ట్రెస్ చేస్తూ ఉంటాను. ఇట్స్ ఎ స్పిరిచువల్ లైఫ్, ఇట్స్ ఎ స్పిరిట్ ఫీల్డ్ లైఫ్. చూసే మరి ఎఫీసీలకు రాసిన పత్రిక 4:30
ఆయన్ని దుఃఖపరచవద్దు. మరి దుఃఖించేవాడు సంతోషిస్తాడు కూడా. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ జాయ్. ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ జాయ్. నెక్స్ట్, మరి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో మనం ఒక సహవాసం చేయవచ్చు, ఒక ఫ్రెండ్షిప్ చేయవచ్చు. ఓకే, ఏంటి ఆ సౌండ్? ఆ వ్యక్తితో మనం సహవాసం చేయాలి, ఫెలోషిప్ చేయాలి. నెక్స్ట్ చూడండి, 2 కొరింథీయులు 13-14 మనం బాగా ఈ మధ్యకాలంలో దాని గురించి డిస్కస్ చేసాము. వెంటనే ఈ వాక్యం చెప్పగలగాలి అన్నిసార్లు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండునుగాక. అది పరిశుద్ధాత్మతో సహవాసం, పరిశుద్ధాత్మతో ఫ్రెండ్షిప్ మనందరికీ తోడై ఉండునుగాక అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:1. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ఆగండి, అదే మీకు ఒక పని చెప్పాను నేను. నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎస్, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వల్ల ఆదరణైనను, ఆత్మ యందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన తోనేడలా మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. అది మరలా స్టార్టింగ్ 2 వచనాలు చదవండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వల్ల ఆదరణైనను, ఆత్మయందు ఏ అది సహవాసమైనను. చాలు. ఓకే, ఆత్మయందు ఏ సహవాసమైనను అంటే ఇప్పుడు మనం దేవునితో సహవాసం చేయాలంటే ఆత్మ ద్వారా సహాయం చేయాలి. అంటే తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారు మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే వెళ్ళాలి. ఆత్మతో మరి పరిశుద్ధాత్ముడు యెహోవా ఆత్మ, క్రీస్తు ఆత్మ. అంటే పరిశుద్ధాత్మని తెలుసుకోవటం అంటే తండ్రి అయిన దేవుణ్ణి, క్రీస్తు వారిని తెలుసుకోవటం. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ద్వారా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా డైరెక్ట్గా తండ్రి ఆయన సన్నిధికి మనం వెళ్ళచ్చు. ఆత్మలో సహవాసం, ఎనీ ఫెలోషిప్ టుగెదర్ ఇన్ ద స్పిరిట్. చూడండి, మరి ఆయనని హీఈస్ ఎ పర్సన్ అని మాట్లాడతాడు, భావాలు ఉంటాయి, స్వచిత్తం ఉంటుంది, ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆయన్ని ఆయన అంటున్నాము. మరి ఆయనకి భావోద్రేకాలు, భావాలు ఉన్నాయంటే ఆయన్ని మనం గాయపరచవచ్చు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? గాయపరచడం అంటే పక్కన లేడు, ఇక్కడున్నాడు. అంటే మనం పాపము చేస్తే, బాగా అభిషిక్తులు పాపం చేశారనుకోండి, ఒక డల్నెస్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి ఉంది కొన్ని రోజుల నుంచి, నాతో పాటు ఆయన బాధపడతా ఉన్నాడు. అంతగా ఇద్దరం ఏకమైపోయినట్లు. మనం ఒక సినిమా చూస్తుంటాం. అంటే ఇది అప్పుడప్పుడు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కానీ మన ఎదురుగానే ఉంటుంది టీవీ, సినిమా ప్లే చేస్తుంటారు. లేదా ఎక్కడికో అన్నుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఏదో చూడాల్సి వస్తుంది టీవీలో. మనం ఒక హాఫ్ అన్ అవర్ బాగా మంచి సీన్ వస్తుంటే చూస్తుంటాం, అక్కడ ఏడుస్తూ ఉంటారు. అది చాలా విషాదమైన ఘట్టం. అంతే, వెంటనే ఎవరు గాయపరచబడతారో తెలుసా? లోపల ఉన్న పరిశుద్ధాత్ముడికి కూడా అది చూపిస్తున్నాను. అంటే సినిమా హాల్కి వెళ్ళామనుకో, సినిమా హాల్కి పరిశుద్ధాత్మను కూడా తీసుకెళ్ళచ్చు. పరిశుద్ధాత్ముడికే సినిమా చూపిస్తాం మనం. అందుకని అపవిత్రమైన స్థలాలకు వెళ్ళకూడదు. బాగా అభిషిక్తులు ఒక వేశ్యతో వ్యభిచారం చేశారనుకోండి, పరిస్థితి ఏంటి? ఆ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. అందుకనే దేవుడు దాన్ని తీవ్రంగా తీసుకుంటాడు. షారామారాక, మీ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? ఆ వ్యభిచారం అనే పాపం చేసినప్పుడే కాదు, సినిమాలు చూసినా లేకపోతే అనరాని మాటను అన్నా కానీ, దోషణలు, బూతులు మాట్లాడటం, హట్ అయిపోతాడు. చెడ్డ చూపులు,
మోహపు మాటలు, చూపులు. ఎంత డేంజర్ క్రైస్తవుల జీవితం పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిన తర్వాత. అంటే ఆయనకి భావోద్రేకాలు, భావాలు ఉన్నాయంటే మనం ఆయన్ని గాయపరచవచ్చు, కానీ ఆయన గాయపరిస్తే పరిస్థితి ఏంటి? అవుట్. వెంటనే రిపెంట్ అవ్వాలి. పరిశుద్ధాత్మని దుఃఖపరచదు. మరి ఆయనకు ఒక చిత్తం ఉందంటే మనం ఆయన చిత్తాన్ని తృణీకరించవచ్చు. మనకొక చిత్తం ఉంటుంది కదా ఇక్కడ, దానివల్ల నష్టపోయేది ఎవరు? ఆయనకు ఒక స్వరం ఉందంటే ఆయన స్వరం వినకుండా మనం వేరే స్వరాలంటా వెళ్ళిపోవచ్చు. ఆయన మనతో సహవాసము, ఫ్రెండ్షిప్ ఆశిస్తున్నాడంటే మనం ఆయన్ని తృణీకరించవచ్చు, ఇంకా వేరే సహవాసానికి వెళ్ళచ్చు. ఆయన ఒక వ్యక్తి ఉంటే ఆయన్ని మనం అగౌరవపరచవచ్చు. గౌరవపరచాల్సింది, గౌరవం ఇవ్వాల్సింది, ఘనపరచాల్సింది మనం ఆయన్ని అగౌరవపరచవచ్చు. డిస్రెస్పెక్ట్ అన్నమాట. ఎంతమంది క్రైస్తవులు మరి ఇన్ని, ఒక వ్యక్తి ఇలా ఉన్నప్పుడు ఆయన మనం పరిశుద్ధాత్ముడు అని ఎందుకు అంటాము? ఆయన ద హోలీ స్పిరిట్ అని ఎందుకు అంటాము? చూడండి, మత్తయి సువార్త 28:19. ది హోలీ స్పిరిట్, నాట్ ఏ హోలీ స్పిరిట్. ఓకే, ఒక పరిశుద్ధాత్మ కాదు, ఒక ఆత్మ కాదు, ది హోలీ స్పిరిట్ అంతే. ది టీచర్, ది ప్రెసిడెంట్. చూడండి మత్తయి సువార్త 28:19. 28. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది అంటే ఇక్కడ ఏమంటున్నాడు? బాప్టైజింగ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ గోస్ట్. ద ఫాదర్ అంటున్నాడు, ఏ ఫాదర్ కాదు, ఏ సన్ కాదు, అలానే ద హోలీ గోస్ట్. అంటే తండ్రి అయిన దేవునికి ఆయన ఒక్కడే, కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్మను కూడా ఒక్కడే. ది హోలీ స్పిరిట్. వారి నామములో, అంత నామం యేసుక్రీస్తు వారి, బాప్టిజం ఇవ్వమంటున్నాడు. ఇవి కొన్ని డైమెన్షన్స్, కొన్ని ఫీచర్స్. ఓకే, మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసాము. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరి ఆయనకు మాత్రమే ఉన్న తండ్రి కుమార యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారి అందరూ ఒకటే, కానీ ఒక్కొక్కళ్ళకి విభిన్నమైన ఒక విభిన్నత ఉంటుంది అనమాట, ఒక సెపరేట్ వ్యక్తిత్వం అనమాట. అది రేపు చూద్దాం. ఓకే, ఇది ఈరోజు వీటి మీద ధ్యానం చేయండి. ఆయన ఒక వ్యక్తి అన్నట్లు. ఇప్పుడు దాకా ఆయన ఒక శక్తిగానో, ఒక వస్తువుగానో, ఒక ఫోర్స్గానో, ఒక ఎనర్జీగానో, ఓకే, చాలా క్యాజువల్గా ఆయన తీసుకున్నాం అనుకో. అంటే ఇప్పుడు ఏంటి? తండ్రి అయిన దేవునికి ఎంత మనం ఘనతిస్తామో, కుమారుడైన యేసుక్రీస్తుకి ఎంత ఘనతిస్తామో, ఎంత మహిమిస్తామో, పరిశుద్ధాత్మ వారికి కూడా అంత మహిమ, అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను, తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఊరుకున్నాడా? ఊరకలేడు కదా. కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడంటే సిలువ బలియాగం. తండ్రి ప్రేమించాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుడు ఎవరిని ప్రేమించాడు? సంఘాన్ని ప్రేమించాడు. ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్, సంఘం బ్రైడ్. సంఘం పెండ్లి కుమార్తె, ఆయన పెండ్లి కుమారుడు. ప్రేమించి ఏమిచ్చాడు? ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఎవరు? తండ్రి కుమ్మరించలా. తండ్రి దగ్గర తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్ముడిని కుమారుడు తీసుకొని పైనుంచి కుమ్మరించాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆ పెంతెకోస్తు దినమందు. మరి పరిశుద్ధాత్ముడు ఊరుకున్నాడా? లేడు.
ఆయన వరాలు ఇచ్చాడు. ఆయన్ని పొందుకున్న వాళ్ళని, ఆయన కలిగిన వాళ్ళని ప్రేమించి వరాలు ఇచ్చారు. మరి లోకమేమో యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తుంది, సంఘమేమో పరిశుద్ధాత్మను తృణీకరిస్తుంది. వరాలు పొందుకున్న కొంతమంది భాషల వరాన్నో లేకపోతే ప్రవచనాన్నో స్వస్థతను తృణీకరిస్తున్నారు. అంటే అందరూ తృణీకరించబడ్డారు. సరే, లోకానికి తెలియలేదు యేసుక్రీస్తు వారంట. సంఘానికి పరిశుద్ధాత్మ లేకుండా సంఘం జన్మించలే, ఏ సహవాసం జన్మించలే. కానీ లోకము క్రీస్తు వారిని ఏ విధంగా తృణీకరించిందో సంఘము పరిశుద్ధాత్మని తృణీకరిస్తూ వస్తుంది. అంటే సంఘం అంతా సంఘం కాదు, సార్వత్రిక సంఘంలో చాలామంది ఆయన్ని తప్పుగా బోధిస్తా, తప్పుగా చిత్రీకరిస్తా, తప్పుగా ప్రజెంట్ చేస్తా. ఆయన ఒక వ్యక్తి, ఆయన దేవుడు. ఆయనకి వ్యక్తి కనుక ఒక వ్యక్తిత్వం ఉంది. ఆయన వ్యక్తిగతంగా మనతో ఉంటాడు, సంబంధం కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. వ్యక్తి అయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఆత్మ ఫిలిప్తో మాట్లాడి. వ్యక్తికి ఒక స్వచిత్తం ఉంది, ఒక చిత్తం ఉంది. తన చిత్తం చొప్పున విభజించిస్తున్నాడు వరాలని, గిఫ్ట్స్ని. శారామ వ్యక్తి అయితే ఆయన కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, భావాలు, భావోద్రేకాలు, స్పందనలు. ఆయన్ని మనం దుఃఖపరచవచ్చు లేదా సంతోషింపచేయవచ్చు. ఆయన ఒక వ్యక్తి. హీఈస్ ద హోలీ స్పిరిట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షారాఖా తరామ శాంత్ అంజమంటి ప్రార్థన చేస్తాను. ఓకే, స్థుతి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రములు తండ్రి ప్రభా. ఇగో తండ్రి ప్రభా, నీ దాసుని ద్వారా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ దేవ నేను గురించి తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ప్రభా విపులీకరించి తండ్రి ప్రభా మాకు అందజేసిన తండ్రి ప్రభా జీవవాకుల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి తండ్రి ప్రభా ఎంతో గొప్ప కార్యాలు చేయించే గొప్ప దేవుడు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి ఇదిగో తండ్రి ఎక్కడైతే నేను తండ్రి పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ప్రభా తండ్రి నమ్మక తండ్రి ప్రభా సంఘాలలోనేమి తండ్రి ఏ వ్యక్తి నమ్మటం లేదు తండ్రి ప్రభా, వారందరికీ తండ్రి ప్రభా తండ్రి తెలియచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ తెలియచేయండి తండ్రి ప్రభా సహాయం చేయండి. బిడ్డలు తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి ప్రభా తండ్రి సంఘాల్లోనేమి బిడ్డల్లోనేమి మీరు ఉండండి ప్రభా. మీరు తెలియచేయండి తండ్రి. ఆ తెలివి జ్ఞానం వివేకంతో వారిని నింపండి ప్రభా. నింపండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి ప్రభా. నీ దాసుని ప్రభా ఆత్మాభిషేకంతో ఇంకా నింపి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఇంకా ఏ మర్మాలు తెలియజేయబోతున్నారు తండ్రి. నీ దాసుని బహుగా వాడుకోండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా తాకండి. ప్రతి ఒక్క బిడ్డకి అవి గ్రహించే శక్తి, ఆత్మాభిషేకము, ఆత్మ కుమ్మరింపు దయచేయండి. మాకు ప్రతి ఒక్క బిడ్డకు కూడా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి సాయంత్రం బిడ్డలు కూడా తండ్రి ప్రభా నీ యొక్క జీవవాకులు తండ్రి ప్రభా తెలుసుకున్నట్టు కావలసిన ఆత్మ జ్ఞానాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయండి. మీ దాసుని ఇంకా నూరంతలుగా తండ్రి మీరు ఆవహించి మీరు తండ్రి కుమారి మీరు ఆ బిడ్డను ప్రభా తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకుని మీ జీవవాకులు మాకు వెదజల్లబోతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డ నీ దాసుని ప్రభా ఆ చెయ్యిని ముట్టండి ప్రభా. మీ యొక్క తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఆ యొక్క చెయ్యి జాయింట్ దగ్గర తండ్రి ప్రభా మీ గాయపడిన హస్తంతో ముట్టి పరిపూర్ణమైన స్వస్థత యేసుక్రీస్తు నామంలో కలుగులాగిన సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి తండ్రి ప్రభా. సహాయం దయచేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆపాదిస్తూ ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆంటీ.